హలో ఫ్రెండ్స్, దిస్ ఈజ్ బాలు. యూఆర్ వాచింగ్ బాలు టెక్ టిప్స్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మనం మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేస్తుంటాం కదా! అయితే యోనో ఎస్‌బీఐ ద్వారా ఇన్వెస్ట్ చేసిన మ్యూచువల్ ఫండ్స్‌ను ఏ విధంగా విత్‌డ్రాల్ చేయాలనేది ఈరోజు మనం తెలుసుకుందాం. దానికోసం ఫ్రెండ్స్, మీరు యోనో ఎస్‌బీఐ యాప్‌ను ఓపెన్ చేయండి. ఓపెన్ చేసి ఇక్కడ మీ యూజర్ ఐడీ, పాస్వర్డ్ లేదా ఎంపిన్‌తో లాగిన్ అయిపోండి. యోనో ఎస్‌బీఐలోకి లాగిన్ అయిన తర్వాత హోమ్ పేజ్ అనేది ఈ విధంగా కనిపిస్తుంది. ఇక్కడ అకౌంట్స్ అని ఉంటుంది. ఈ అకౌంట్స్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు టాప్‌లో ఆప్షన్స్ ఉంటాయి. మీరు వాటిని ఈ లెఫ్ట్‌కి స్వైప్ చేస్తే ఇక్కడ మై ఇన్వెస్ట్‌మెంట్స్ అని ఉంటుంది. ఈ మై ఇన్వెస్ట్‌మెంట్స్ మీద క్లిక్ చేస్తే మీరు ఇన్వెస్ట్ చేసిన ఫండ్స్ అన్నీ ఇక్కడ మీకు కనిపిస్తాయి. చూసారా? ఇక్కడ కనిపిస్తున్నాయి. ఇక్కడ మీరు క్లిక్ చేసినట్లయితే మీరు మీ పోర్ట్‌ఫోలియో అంతా ఇక్కడ మీకు కనిపిస్తుంది. ఇప్పుడు మీరు విత్‌డ్రాల్ చేయడం కోసం లాస్ట్‌లో మీకు మేనేజ్ ఫండ్స్ అని ఉంటుంది ఆప్షన్. దీనిపైనైతే క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇక్కడ మీకు రీడీమ్ నౌ అని ఉంటుంది. ఇక్కడ చూడండి, రీడీమ్ నౌ అని ఉంది కదా! ఈ రీడీమ్ నౌ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇక్కడ మీ ఫండ్స్ అన్నీ ఇక్కడ మీకు కనిపించడం జరుగుతుంది. ఇందులో మీరు ఏది విత్‌డ్రాల్ చేయాలనుకుంటున్నారో దాన్నైతే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ దీన్ని నేను సెలెక్ట్ చేస్తున్నా. దీన్ని విత్‌డ్రాల్ చేయడం కోసం దీని మీద క్లిక్ చేసి కిందన ప్రొసీడ్ అని ఉంటుంది. ఈ ప్రొసీడ్ మీద అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇక్కడ మనకు నెక్స్ట్ ఆప్షన్స్ అనేవి రావటం జరుగుతుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ మనం అమౌంటు అంటే ఒక కొంత అమౌంట్‌ని విత్‌డ్రాల్ చేసుకోవాలనుకుంటే చేసుకోవచ్చు. లేదంటే టోటలు మనం రీడీమ్ చేసుకోవాలనుకుంటే చేసుకోవచ్చు. చూడండి, ఇక్కడ అమౌంటా లేదంటే యూనిట్సా అనేది అడుగుతుంది. ఇక్కడ యూనిట్స్ మీద క్లిక్ చేస్తున్నాను నేను. ఇక్కడ యూనిట్స్ మీద క్లిక్ చేసి మీకు ఎన్ని యూనిట్స్ కావాలనుకుంటే అన్నీ క్లిక్ చేసుకోవచ్చు. లేదంటే మీకు సమ్ అమౌంట్ ఎంతైనా కావాలనుకోండి, ఆ అమౌంట్ అక్కడ ఎంటర్ చేసి ఇక్కడ అమౌంట్ సెలెక్ట్ చేసుకొని అమౌంట్ ఎంటర్ చేసి విత్‌డ్రాల్ చేసుకోవచ్చు. చూడండి, యూనిట్స్ చేసేటప్పుడు మొత్తం విత్‌డ్రాల్ చేయాలనుకుంటున్నప్పుడు ఆల్ యూనిట్స్ అని ఉంటుంది. ఈ ఆల్ యూనిట్స్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇక్కడ మీ యూనిట్స్ అన్నీ ఇక్కడ కనిపించడం జరుగుతుంది. కనిపించాక ఇక్కడ మీరు ప్రొసీడ్ మీద క్లిక్ చేస్తే చూడండి, ప్రొసీడ్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇక్కడ మీ ఫండ్ ఫండ్ చూపిస్తుంది. అలాగే టర్మ్స్ అండ్ కండిషన్స్ చూపిస్తుంది. ఆ ఎదురుగా టిక్ బాక్స్ అనేది ఉంటుంది. దానిపైన క్లిక్ చేయండి. ఈ టిక్ బాక్స్ మీద క్లిక్ చేసి కన్ఫర్మ్ మీద క్లిక్ చేస్తే మనకు ఓటీపీ రావడం జరుగుతుంది. మన రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కి ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీనైతే ఈ ఓటీపీ బాక్స్‌లో ఎంటర్ చేసేయండి. ఇక్కడ చూడండి, ఆ ఓటీపీనైతే ఎంటర్ చేశాను. ఎంటర్ చేసి ఇక్కడ నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే చూడండి, ఇక్కడ మీకు రిడెంప్షన్ అనేది సక్సెస్‌ఫుల్ అయిపోయింది. చూసారా? ఇది. ఈ విధంగా మనం ఎస్‌బీఐ మ్యూచువల్ ఫండ్స్‌ను మనం విత్‌డ్రాల్ అయితే చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కొరకు నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.